కిలో కాదు 10 కిలోలు కాదు క్వింటాలు కాదు టన్నుల కొద్ది ఉల్లిగడ్డలు మొత్తం డంపింగ్ యార్డ్ పాలైనయి. రైతులు వారవోసిపోయినాయి కాదు, కర్నూలు మార్కెట్ యార్డ్ వాళ్ళు రైతుల తార క్వింటాల్కు 1200 రూపాయల చొప్పున ఓసి కొన్న ఉల్లిగడ్డలట ఇవి. మొత్తం 1500 టన్నులట. దబదబా కొననైతే కొంటున్నారు కానీ మళ్ళా మారు బేరానికి ఇవ్వలకి అమ్మాలనో తెలుస్తలేదట. బల్మీటుకో బతిలాడో అంటగట్టేటట్టు లేదా. రైతులైతేనేమో ఎట్టనో అట్లా అడ్డికి పావు చేయరన్నట్టు అమ్ముకుందురేమో. కానీ అధికారులకు ఏం బాధ, పోనీ దాచిపెడదామా అంటేనేమో కోల్డ్ స్టోరేజ్లు కూడా లేవాయి. ఇగటనే మురిగిపోయి మార్కెట్ అంతా కంపు కంపు వాసనమో పోయిందట. ఇంకా ఇట్లనే ఉంటే ఇంకెంత గబ్బవుతుందని మున్సిపాలిటీ టిప్పర్లతోని డంపింగ్ యార్డ్లో వారవోపిస్తున్నారట. ఈ ముచ్చట సోషల్ మీడియాలు చూసి నిజమేనా అని చూద్దామని వచ్చిన జనాలు కండ్ల ముంగట బస్తాలకు బస్తాలు ఎత్తుకపోతున్నా ఏం చేయలేని పరిస్థితి. వద్దని ఆపుదామంటే ఎట్లయినా చెత్తల వారేసేటినా. ఇక చూడు, బండ్ల మీద ఆటోలల్లా రిక్షాల మీద వేసుకొని పోతూనే ఉన్నారు మంచి మంచి దేవులాడుకొని. ఇక కొందరైతే బాహుబలి భుజాల మీద లింగాన్ని ఎత్తుకపోయినట్టే ఎత్తుకపోయారు బస్తాలను గిట్లా. ఎత్తపోంగా మిగిలిన ఉల్లిగడ్డలను పట్టుకపోయి డంపింగ్ యార్డ్ల వారవస్తుంటే ఆన్లకేలు కొంట పోయారు ఇంకొందరు. కానీ ఏం చేసుకోవాలో తెలియనంత పంటెళ్ళింది చూడు. పంటకు తగ్గట్టు దాచుకునేటట్టు కోల్డ్ స్టోరేజ్లు తయారు పెట్టుకుంటే ఇంత లాస్ కాకపోనేమో అనుకుంటున్నారట. పెంటల పాలైతున్న ఉల్లిగడ్డల పరిస్థితి చూసిన పబ్లిక్ అంతా. మరి ఇంకేమైనా మార్కెట్లో మిగిలి ఉంటే పబ్లిక్ ఫ్రీగానన్నా వంచిపెట్టుడు సార్లు. అట్లనే డంపింగ్ యార్డ్ల గుంట పోయి వారేసే ఖర్చులన్నా తప్పుతాయి.